ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డితో దశాబ్దాల పాటు ప్రయాణించిన నాయకుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పారు ఆయన. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా కాకపోయినా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ ఉంటారు. మంచి వాగ్ధాటి కలిగిన నేత కావడంతో మీడియా కూడా ఆయన ప్రెస్ మీట్లకు కవరేజ్ ఇస్తూ ఉంటుంది. అయితే చాలా కాలం పాటు జగన్ మద్దతుదారుడు అని ఆయనపై టీడీపీ నేతలు ముద్ర వేసినా ఆ తర్వాత న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నట్టే కనిపిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు జగన్ తీరును ఖండిస్తున్నారు ఆయన. మరి జగన్ అండ్ కో ఆయన మాటలను పరిగణలోకి తీసుకుంటారా? అసలు ఏంటి మ్యాటర్? రాష్ట్ర విభజనతో ప్రత్యక్ష రాజకీయాల నుండి కనుమరుగైన నాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఒక రాజకీయ ప్రవచనకర్తగా కొత్త రూపం ఎత్తారు. అయితే ఈయన వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైఎస్ రాజశేఖర రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి జగన్ నియంత పాలనపై నోరెత్తలేదని టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. ఉండవల్లి బాబు ముఖ్యమంత్రి కాగానే తిరిగి మీడియా ముందుకొచ్చి అప్పుడప్పుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తుంటారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ సానుభూతిపరుడిగానే ఉండవల్లిని చూస్తున్నాయి టీడీపీ శ్రేణులు. అయితే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా, ఇండియా కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. అందుకే ఈ ఖాళీ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు కీలక సూచన చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలంతా ఇండియా కూటమి అభ్యర్థి తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికే ఓటు వేయాలని ఉండవల్లి సూచించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డిని ఎంచుకోవాలని కోరారు. వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఓడించిన ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థికి ఆయన ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తనను జైలుకు పంపిన కాంగ్రెస్ అంటే కోపం ఉండొచ్చునని, కానీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయితే మాత్రం రాజ్యాంగాన్ని నిలబెడతారని ఉండవల్లి తెలిపారు. జగన్ ఇండియా కూటమి అభ్యర్థి అయిన తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికే మద్దతివ్వాలంటూ కాస్త గట్టిగానే మాట్లాడారు. ఉండవల్లి అన్నారని కాదుగాని నిజంగానే జగన్ ఎందుకు ఎన్డీఏ వెంట పడుతున్నారన్నది మరోమారు సాధారణ ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో పొత్తులు కామన్, కానీ పొత్తులు లేకుండా మద్దతు తెలపడం అనే విధానానికి జగన్ బీజం వేశారన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎందుకంటే సింహం సింగిల్ అని డబ్బా కొట్టుకునే వైసీపీ నేతలు తమ నాయకుడు ఆ మాట మీద నిలబడకుండా బీజేపీ కోసం ఎందుకు అర్రులు చాస్తున్నాడంటూ పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తూనే ఉంటుంది. నాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక జగన్ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అసలు బీజేపీకి మిత్రపక్షం కాకపోయినా అందరికంటే ముందే ఎన్డీఏకు అవసరమైన ప్రతిసారి మద్దతు ఇస్తున్నారు జగన్. కేంద్రంలో ఎన్డీఏ పెట్టే ప్రతి బిల్లుకు జగన్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో తెరచాటున వైసీపీ, బీజేపీలు తమ బంధాన్ని కంటిన్యూ చేస్తున్నాయా అన్న సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఏకతాటి మీదకి తీసుకురాకముందు వరకు బీజేపీ, వైసీపీ తెరచాటు ఒప్పందం కొనసాగిస్తున్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. అయితే పాలన మారాలని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని తాను తగ్గి మరీ పవన్ పొత్తు కుదిర్చారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత కూడా పార్లమెంటులో బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకు మద్దతిస్తూ వస్తోంది. అయితే
ఒకవైపు జగన్కు కేసుల భయంతోనే కేంద్రం పెట్టే బిల్లులకు మద్దతు ఇస్తున్నారని చర్చుండగా ఇంకోవైపు బీజేపీకి కూడా వైసీపీ అవసరం అంతే ఉంది అన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే రేపు ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు వచ్చే ఎన్నికల నాటికి చెల్లాచెదిరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో జరిగింది అదే. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, తెలుగుదేశం, బీజేపీలు విడిపోతే అప్పుడు జగన్ మద్దతు అవసరమవుతుంది. ఒకవేళ విడిపోకపోయినా జగన్ మద్దతు బీజేపీకే ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. అడగక ముందే బీజేపీ మిత్రపక్షాల కంటే ముందే ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది వైసీపీ అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి విషయంలోనే కాదు, మున్ముందు కూడా జగన్ మద్దతు బీజేపీకే ఉంటుందని అంతా అంటున్నారు.